హలో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ వన్ బ్లాక్ గైస్. సో ఇవాళ మనం వన్ బ్లాక్ అయిపోతున్నాం ఈ మనిషితో అనమాట. సో మన ఛానల్ కన్నా కొత్త కూర్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాగోలేదయ్యా ఇది. షిట్, ఉన్న స్టోన్ కూడా లేదు. ఇప్పుడు ఏం పెట్టి చేస్తావా? ఇప్పుడు నేను చేస్తా చూడు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పేది నువ్వు 3 ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకో. దీంతో తవ్వచ్చు కదా. నేను ఒకరిని పడిపెళ్ళి చేసా చచ్చిపోయాం గైస్. ఇంకా ఆగా ఫుడ్ ఉందా? ఫుడ్ ఉంది. స్టిక్లు తీసుకో 4. ఫుడ్ కదయ్యా, వుడ్ అయ్యా. వచ్చినట్టు చెస్ట్ లో పెట్టేద్దాం బై. పిల్లకాయలు కలెక్ట్ అవ్వాలి. ఫుడ్ పంపించేద్దాం. ఎవరిదైతే ఇప్పుడు 2 పికాక్స్లు ఈసారి జాగ్రత్తగా పెట్టుకోవాలా. పట్టుకో. క్రాఫ్టింగ్ టేబుల్ కడేసా తీసుకో. నాకే వచ్చింది అద్దు. నాకే వస్తుందయ్యా. అదిగో వచ్చిందిలే. కంతవు ఈరోజు మనం గైస్ స్టోన్ తోనే ఎక్స్టెన్షన్ అన్నమాట మొత్తం. గ్లిచ్ అయిపోతుంది. నువ్వు పక్కకు లేస్తే నాకు గ్లిచ్ అవ్వదు. నాకు పింగ్ ఇష్యూ వచ్చింది గైస్, అందుకే మనకి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మ చెస్ట్ షీల్డ్ మొత్తం. ముందు ఐరన్ జాగ్రత్తగా పెట్టాల. బాగా ఐరన్ ఉంది. ముందు అన్ని లోపల పెట్టేస్తే మనం సేఫ్. ముందు షీల్డ్ ఒకటి షీల్డ్ పెట్టేసుకుంటాను. నువ్వు ఏమైనా చేసుకో. స్వాడ్ నేను చేసుకోలే, అదే వచ్చింది. ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్నావు అనుకో, నేను స్వాడ్ పెట్టుకొని కూర్చోంటా. స్కెల్టన్ వచ్చింది అనుకో, నేను కొట్టేస్తా. హలో ఐఎస్, లావా ఎవరికి వచ్చిందయ్యా? అదేనయ్యా నీకు. ఐరన్, యాక్స్, పికాక్స్, స్వాడ్ అన్ని దాంట్లో పెట్టేయాల. కోల్ దీంట్లో పెట్టి షీల్డ్ ఇప్పుడే ఎందుకయ్యా? నేనంటే నాకు ఫ్రీగా వచ్చేసింది షీల్డ్, నేను చేసుకోవాలా. ఐరన్ ఎందుకు వేస్ట్ చేస్తావు? డబ్బులు ఊరికే రావు. ఎగ్జిట్ అవ్వక నాకు వద్దు. ఎగ్జిట్ అవ్వక నాది అయిపోద్ది మళ్ళా. గ్లిచ్ అంటే కొంచెం నీది నెట్ పింగ్ ఇష్యూ అయి ఉంటుంది. అది పింగ్ ఇష్యూ చూసుకోకరా. పింగ్ ఏదైనా సెట్ చేయి. ఏదే వుడ్ వస్తుందా? ఇది ఎక్కడ? ఈ మనిషి అయితే మనం దొబ్బేద్దాం. ఈ మనిషి కొడితే మనం దొబ్బేద్దాం గైస్.
నాకు గ్లిచ్ అవుతుంది ఉండు స్వామి, నన్ను బయట దోసి చెప్తావు. అమ్మ అమ్మ అమ్మ, కౌ 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 వీడి చూపించి ఎత్తుకోబో. నేను చెప్పి చూడండి చెప్పుకోవాలంట నాకు చెప్పలేదురా నేను వచ్చిందా పిగ్గు 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 మొత్తానికి పిగ్గు పిగ్గాగా పని ఆ పంది వీరుడు, ఆ పంది వీరుడు. పంది వీరుడు కుమార్ బాయ్ ఒక స్టోన్ కట్టర్ చేసి చెప్తా. అయ్యా బాయ్ అంటే ఓపెన్ గా చెప్పు. స్టోన్ కట్టర్ చేయి. అయ్యా ఇప్పుడు నన్ను వచ్చి బయట ఇడిపించాలయ్యా. ఏముంది అన్నట్టు లోపల తీసుకెళ్ళిపో. నువ్వు వచ్చే వీటి తీసే సప్పని వచ్చేయి అంతే. అయ్యా వచ్చి నువ్వు ఫస్ట్ ట్రా చెప్తా. బాయ్ బ్రీడ్ కాదయ్యా ట్రా అయ్యా. ట్రా నీకు చెస్ట్ లేదులే ఏమాడా పెడుతున్నారా. ఐరన్ తీసుకొని స్టోన్ ఉంది, ఆ స్టోన్ తో నువ్వు స్టోన్ కట్టర్ చెయ్యి. అది పెట్టి మనం స్లాబ్స్ తీసుకొని ఎక్స్టెండ్ చేసేద్దాం. గ్రెనేడ్ కాదయ్యా ఆండ్రసైట్ అయ్యా. ఏమో అయ్యా నేను ఆండ్రసైట్ తో చేస్తాను మామూలుగా. ఇంకో ట్రిప్ గైస్, మీరు స్టోన్ కట్టర్ చేయాలంటే మీకు స్టోన్ బల్లే, మీకు ఆండ్రసైట్ అన్న ఉంటే చాలు. ఐరన్ దాంట్లో ఉందయ్యా, చెస్ట్ లో వెనకాల ఉంటుంది చూడ. ఏమే ఇయ్యాలి ఇప్పుడా? వచ్చింది కోడి పిల్ల వచ్చిందయ్యా. కోడి పిల్ల నేను కూడా వెళ్ళాలి. మామూలు వచ్చిండు. ఓ షీల్ పెట్టుకొని కూడా కింద పడిపోయి భయం పెట్టిలేదు నీకు. రెస్ట్ ఇన్ పీస్. ఏదన్నా రకం సార్ నా ఫోన్ అయితే కరెంట్ అయితే కాలిపోతా అండి. ఏమి ఇప్పుడు అన్ని పోయినాయి. ఒక చల్లే నెట్ అన్ని చెస్ట్ లో పెట్టేసాలే. వాళ్ళు వస్తానంటే నేను మామూలుగానే పెట్టేస్తున్నాను దాని చెస్ట్ లో. అందుకే నువ్వు ఒకరోజు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటవా? అయ్యో నువ్వు స్టోన్ కట్టర్ తీసుకొని స్లాబ్స్ చేయా. ఇదిగో అయ్యా ఇక్కడ ఉంది కదా కాబుల్ స్టోనా, తీసుకో. ఉండు ఒక మూడు స్టోనీ పికాక్స్ అన్నీ లేకపోతే నీ ఒళ్ళో వేసుకో అన్ని. ఇప్పుడు కరెక్ట్ అన్ని స్లాబ్స్ చేసి. స్టోన్ లేదు జాగ్రత్తగా వేసి మళ్ళీ పక్కకు వీళ్ళు కొడుతుండ్రా చూసుకోవాలి. నువ్వే కొడు. ఈసారి వాళ్ళు వచ్చారనుకో అదిగో మీ ఇల్లు గాలి ఎగరుతున్నారు ఏందే. స్టోన్ అంతా పెట్టుకున్నావు సావు బాక. నువ్వు పోయి ఎక్స్టెండ్ చెయ్యి. అదే చెప్పేది, నువ్వు ఎక్స్టెండ్ చేస్తా ఉండు, నేను మైన్ చేస్తా ఉంటా. అంటే ఒకే బ్లాక్ తో పెట్టుకుంటా పోవచ్చు కదా అని. వుడ్ ఉందా ఎందుకన్నా మంచిది, దీంట్లో పెట్టేస్తాను. నాకు ఎందుకో రిస్క్ అయిపోతాం అనిపిస్తుంది నాకు ఎందుకో. నువ్వు కూడా చూసుకో. షీర్తా అదే చేస్తానా. షీర్ 2 ఐరన్. పిల్ల క్రాఫ్టింగ్ ఇవన్నీ. బెడ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు అమూల్యం బ్రెడ్లు అంటున్నా. బెడ్ మూడు వచ్చినాయా ఊళ్ళో?
అంతేనా ఇంకా 3 వీక్ పడివి. ఇప్పుడు షీరు ఇది జాగ్రత్తగా పెట్టేయాలి. క్రేపర్ వస్తే మాత్రం రిస్క్ అయిపోతామయ్యా. బతుకు చెప్తామని పేపర్ వచ్చి వెంటనే పరిగెత్తండి. అది ఇక్కడ వేల ఉండ చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ వేలిందంటే మన బతుకైపోద్ది. మన బతుకు చెప్తామండి. నువ్వు ఎక్స్టెండ్ చేసావు పరిగెత్తడానికన్నా. లేదు స్టోన్ లేదు ఇక్కడ. స్టోన్ అయిపోయిందే. అమ్మ స్టోన్ తప్ప వుడ్ వస్తుంది. ఇదేమో స్టోన్ లావా వచ్చింది. వాటర్ బయట వచ్చిందే. బంగారంగా 2 ఉన్నాయి చూడాలి. అయితే అది కాబుల్ స్టోన్ జనరేట్ చేయొచ్చు కదా. చల్లే నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం. అంటే ఈ ఎపిసోడ్ ఎక్స్టెండ్ వరకు అనేవి మనం ఏదో తొక్కలు చూపించారా. ఈయన మొదలెట్టాడు. ఈయన సంపాదన మనైతే నేనేం చేసాను. అయ్యే వచ్చాను కొట్టిని. అయిపోయింది. ఆ ఫేస్ అయిపోయింది. వావ్ అని వీడియో చేస్తే నడుపుతారు. ముందు అన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. ఐరన్ ఉంది, స్టోన్ ఉంది, కోల్ ఉంది, అయ్యా ఫస్ట్ చెస్ట్ చెప్పాయా ఎనికి నా లడ్డూలో మిగిలి దాంట్లో మంచిది ఏందా చెస్ట్ ఏమైందా దొరకాయా చెస్ట్ జరుపుతాం నువ్వు కొట్టినా లేదు ఫస్ట్ చెస్ట్ జరుపు లాస్ట్. నేను కొట్టలేదయ్యా. చెస్ట్ ఒకటి పెట్టవా. అమ్మ చెస్ట్ ఆడని ఎతకబల్లే ఉండు. నేను ఆడ కొట్టాను. నాకు సౌండ్ వచ్చి నేను చూసిన. ఎందుకంటే ఎంతో మంచిదే ఇంకా కేవ్స్ అంటే దేనికో మారుతుంది. ఇప్పుడు ఆ పేపర్ వస్తే రాసేది మామూలుగా క్రేపర్లు వచ్చినప్పుడు చేయకుండా నన్ను దీన్ని ఏదో కప్పెట్టాలి. దీనికి దాన్ని కప్పెట్టేదే పేపర్ కప్పెట్టాలి. క్రేపర్ని కదా కప్పెట్టేదే. అయ్యా కోడిపిల్ల పెరకాన్ని పెట్టేస్తాను నేను. కోడిపిల్ల పెరిగిపోయిందే. పెరగకుండా పెట్టేస్తాను. అవన్నీ పగలగొచ్చి అవునండి గైస్. ఇవన్నీ షిఫ్ట్ చేస్తాం. అందరూ అప్పుడు నెక్స్ట్ ఫేజ్ వచ్చిన కలుద్దాం. ఓకే గైస్ నెక్స్ట్ ఫేజ్ ఇది అప్గ్రేడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టోనేజ్ అనమాట. చెప్పు. ఉన్నాను గైస్. ఎమతిస్ట్ వచ్చింది గైస్. నాకు ఎందుకో క్రీపర్ వస్తుంది. మా బాయ్ ఒక సెకండ్ ఆగండి గైస్. ఓకే గైస్ లావా వచ్చింది మనకి. బాయ్ ఒక బకెట్ చేయరాదు. లావా వచ్చింది. నాదేం గ్లిచ్ అవ్వలేదు గైస్. ఆ మనిషికి గ్లిచ్ అయింది వాయిస్. నాది బాగానే వచ్చింది. నాకు చెప్పేది వాటర్ బకెట్ యాడ్ ఉంది. ఏమైంది చూడయా ఎంత క్లారిటీ సక్కలు సక్కలు కనబడుతుంది. ఇదేంది లీఫ్ ప్యాడ్ వచ్చింది. షేడర్ ఏంది నాకేం అర్థం. వాటర్ బారబోయేసా. బాయ్ ఇటు సైడ్ నువ్వు చూడు ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఒకసారి చెప్పు నాకు సరేనా. అక్కడ వాటర్ పోతున్నది. పొరపాటు దాని మీద బ్లాక్ పెట్టావు అనుకో వాటర్ ఉండవు మనకి. ఇంకా ఇంకేడ పెట్టమంటావు నువ్వు చెప్పు. కొత్తది అప్గ్రేడ్ అయింది గైస్. మనకైతే కేవ్స్ వచ్చింది. ఇప్పుడు మ్యాక్స్ క్రేపర్స్ వస్తాయి అనమాట. చూసుకోవాలి కొంచెం. ఉండే లూట్ పక్కన పెట్టేసి వస్తాను. ఆగయ్యా మొత్తం ఒక 10 నిమిషాలకు ఒకసారి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కాబుల్ స్టోన్ జనరేటర్ చేసేయాలి. అప్పుడు కాబుల్ స్టోన్ ఇదే డిజైన్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది మళ్ళీ మార్చుకోకుండా. ఇదే గ్లిచ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు మళ్ళా మార్చుకోవాలంటే మన వల్ల అయ్యేది కాదు. రెడ్ స్టోన్ ఐరన్ తో ఒకటే వద్దు అనుకుంటా. పెరగద్ది మార్నింగ్ పెరగద్ది నైట్ పెరగదు. అది చెస్ట్ డైమండ్
పెద్ద ప్లానింగ్ డైమండ్స్ గ్యాము. ఏమో ఇది అప్పుడే దొరికాను నాకంటే ఫాస్ట్ శాడీలు వచ్చింది, హార్స్ ఆర్మర్, అవునండి మాకు చూసుకున్నాను క్యాల్సైట్ అట్లాంటి ఎత్తి పెట్టు. ఆనందం వచ్చింది, యాక్సిడెంట్ వచ్చింది, జస్ట్ పగలు కొట్టాల. నాకెందుకో ఇప్పుడు క్రేపర్ వస్తుందేమో అనిపిస్తుందయ్యా. అమ్మో యాక్సిలాట్లు. వాటర్ బైట్ అదే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం. వాటర్ బైట్ చెయ్యి. అయ్యా ఏమి రోడ్ చేస్తా నువ్వా? ఇటీ నాకి నేను చెప్తా. వాటర్ తెస్తా ఇటీ. తీ గబాంది. చచ్చిపోతాయి స్వామి, నువ్వు అమ్మలో పోయి ఉన్నావా? ఏదిట్టి నాకి. బ్లూ కలర్ యాక్సిలాట్లు గైస్ మై ఫేవరెట్. అప్ప వచ్చాడు. నన్ను అట్రాక్ట్ అయినారు ఇల్లు. ఎవరో వాడదు, షీల్డ్ లేకుండా కొట్టే అది మనకు. ఎంత మాత్రం తవ్వద్దు, ఒక సెకండ్ ఉంటే అవుతాం. అలాంటి తవ్వేది గంట. నాకేం కాదు, నేను అమరుణ్ణి. చూసారు కోఆర్డినేషన్ తో కొట్టాలి దేన్ని అయినా కానీ. ఎవరు వచ్చారు? అయ్యా మళ్ళీ వచ్చిండు. నా గేమ్స్ రావట్లేదు ఇదో మాత్రం గ్లిచ్లు రాండి. అప్ప అయిపోయా, పడిపోయా. మా ఐటమ్స్ కొన్నే ఉండాలి అయ్యా. నేను ఎడ్జ్ లో ఉన్నానయ్యా, నేనేం చేసేది? షీల్డ్ ఓ పికాక్స్. ఆ పికాక్స్ ఎట్టా అయిపోవచ్చింది ఎట్టో. డీప్ స్టేట్ కాబుల్ స్టోన్ అయితే అసలు ఒక షీల్డ్ చేసి నాకు. నాకు క్రాఫ్టింగ్ రాదు. సరే ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక టేబుల్. అబ్బా డైమండ్. అమ్మా డైమండ్ తీయేసా ఆల్రెడీ. హలో సార్ ఐరన్ పీకేసా. బాయ్ వినపడుతుంది నా వాయిసా? మూతిలో మూతి పెట్టుకున్నాడా? ఓకే గైస్, గ్లిచ్లు అవుతుంది గైస్. ఈ మనిషి వాళ్ళు క్రియేట్ చేసి ఈ మనిషికి గ్లిచ్లు అవుతుంది. అయ్యా నువ్వు ఫస్ట్ నుంచి ఆఫ్ అండ్ మోడ్ ఉంది చూడు. ఐరన్ మళ్ళీ డైమండ్ వచ్చింది, ఐరన్ పికాక్స్ చేస్తా. నువ్వు ముందు డైమండ్ ఉన్నాయి లోపల పెట్టి చెప్తా. ఆఫ్ అండ్ మోడ్ తీసి ఫస్ట్. నువ్వు గమనిస్తే కరెక్ట్ గా మాప్స్ ఎగిరినప్పుడు ఆగిపోతున్నాయి గాళ్ళు. అది దానివల్లే ఆఫ్ అండ్ మోడ్ తీసేస్తే నాకు లాగులు తగ్గి. కొంచెం చూసుకోవాలి అందుకే. ఓకే జస్ట్ ఫుల్ అయిపోయింది. కొట్టు ఎందుకో క్రేపర్ వస్తుంది. ఏమొచ్చినాయి ఉండే చూడండి నన్ను కూడానా.
లేపారు చూపాడు మొత్తం లేపేసాడు. జస్ట్ బట్ ఏనయ్యా హ్యాండ్ షేక్ నార్మల్ ఒకటి వచ్చింది కదా దాస్ ఇది సైలెంట్ సార్మల్ మాట ఈ మనిషి వయసు గ్లిచ్ అయిపోతా ఉంది. కాదయ్యా సైలెంట్ అంటే మరి అవునండి గైస్, ఇంకొన్ని బ్లాకులు చేసి ఈరోజు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఇంకా గ్లిచ్చిస్ట్ అయిపోతుంది మొత్తం. అయ్యా వీట్ ఉంటే కొంచెం దాన్ని పెట్టాయా. చీప్ ఎఫిషియన్సీ 3 బుక్ కూడా వచ్చిందా? ఎఫిషియన్సీ ఎందుకు, ఏదో ఫార్చ్యూన్ 3 వచ్చినట్టు చెప్తున్నావా? నాకు ఫైట్ అనేది మినిమం వచ్చిందా వాడికి అమ్మా ఓయమ్మా. అయ్యా ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది నాకు. ఇప్పుడు నీ వాయిస్ వచ్చింది. ఇప్పుడు ఒక దెయ్యం సినిమాల్లో మధ్య మధ్యలో వస్తాయి చూడు వాయిస్లు, అట్టు వచ్చిందా? ఇదేదో తేడా తేడా అందుకేసి ఈరోజు ఇంకా కొద్దిసేపట్లో ఎండ్ చేసేద్దాం. ఇంకొక 5 బ్లాక్స్ మైండ్ చేసి పీకతున్నాను. అది రెడ్ స్టోన్ అయ్యా, అది నేనేం చేసేదా? సో చాలండి గేస్, ఇంక రోజుకైతే నాకు ఫుల్ గ్లిచ్ అయిపోతుంది ఈ మనిషి వల్ల. సో చూసారు కదా గేస్, ఇది ఇవాళ ఆపయా. సో చూసారు కదా గేస్, ఇది ఇవాళ మన ఎపిసోడ్ అయితే. సో మన ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.